ప్రభునామంలో మీకందరికి వందనాలు. యోనా గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 1వ అధ్యాయం ప్రారంభంలోనే యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై నినివేకు వెళ్ళమని, మరి వారికి కలగబోయే దుర్గతిని గురించి వారికి ప్రకటించమని యోనాకు ఆజ్ఞ ఇవ్వటం మనం చదువుతాం. సహజంగా యెహోవా ప్రత్యక్షమై ఇలా చెప్పును అంటం కంటే కూడా యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని మనము చాలాసార్లు చదువుతాం. ఇక్కడ యెహోవా వాక్కుగా యోనాతో మాట్లాడింది స్వయంగా యేసుక్రీస్తు వారు అని అనటంలో ఎట్లాంటి సందేహము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాత నిబంధనలో అనేక చోట్ల యెహోవా వాక్కుగా ప్రత్యక్షమే మనుషులతో మాట్లాడిన వ్యక్తి స్వయంగా యేసుక్రీస్తు వారే. దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క మాటను మనుషులు ఎప్పుడూ వినలా, కానీ చాలా చోట్ల దేవుడు మనుషులతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ప్రభువారు స్వయంగా చెప్పినట్లుగా దేవుని యొక్క స్వరమును ఎప్పుడూ ఎవరూ వినలా. మరి పాత నిబంధనలో, మరి బైబిల్ చరిత్రలో అనేక చోట్ల ప్రవక్తలు, భక్తులు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క స్వరమును విన్నవాళ్లుగా మనం చదువుతాం. కనుక ఎలా అర్థం చేసుకోవచ్చు? పాత నిబంధనలో అనేక చోట్ల యెహోవా వాక్కుగా మనుషులతో మాట్లాడిన వాడు స్వయంగా యేసుక్రీస్తే అన్న దానిలో ఎలాంటి సందేహము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన అంశము యోనా గ్రంథం గురించి కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత పాత నిబంధనలో ఏ విధంగా మనం కనుగొనగలము అన్న దానికి సంబంధించిన అంశమును గురించి మనం మరొకసారి విపులంగా ధ్యానం చేద్దాం. యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు ఈ సంగతిని మనసులో పెట్టుకోవాలి. స్వయంగా యేసుక్రీస్తు వారు యోనాకు ఆజ్ఞాపించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి బైబిల్లో పాత నిబంధన చరిత్రలో దేవుడు పనిచేసినప్పుడు అనేక చోట్ల తండ్రి మాత్రమే పనిచేశాడు అనే ఒక అపోహతో క్రైస్తవులు పాత నిబంధనలో కేవలము తండ్రి మాత్రమే ప్రత్యక్షపరచబడ్డాడు అని నమ్మే అవకాశం ఉంది. కానీ వాస్తవానికి దేవుడు ఎక్కడ పనిచేసినా కూడా తండ్రియు, కుమారుడును, పరిశుద్ధాత్ముడును వీరు ముగ్గురు కూడా ఆ వర్క్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక మాట చెప్పినా, ఒక పని అప్పగించినా, ఒక చోటకు పంపించిన, ఒకరికి పనిష్మెంట్ ను దేవుడు తీసుకొచ్చిన, ఒకరిని శిక్షించిన, ఒకరిని ఆశీర్వదించిన, అందులో తండ్రియు, కుమారుడును, పరిశుద్ధాత్ముడును ముగ్గురును కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారు ముగ్గురు కలిసి దాన్ని జరిగించినట్లుగా మనం అర్థం చేసుకుంటే దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క ఉనికిని, ఆయనలో ఉన్నటువంటి బహుళత్వాన్ని, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోవటం మనకి చాలా సింపుల్ గా ఉంటది. పాత నిబంధన చరిత్రలో తండ్రి పనిచేస్తా ఉన్నవానిగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు పని చేయకుండా ఐడియల్ గా ఉన్నట్లుగా, ఖాళీగా ఉన్నట్లుగా అని మనము రాయబడిన విషయాలను బట్టి అర్థం చేసుకుంటే దేవుని యొక్క పనిచేసే విధానాన్ని మనం పూర్తిగా అపార్థం చేసుకున్న వాళ్ళమే అవుతాం. తండ్రి పనిచేస్తా ఉన్నాడు, ప్రభు అయిన క్రీస్తు వారు పనిచేస్తా ఉన్నాడు, అలానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా పనిచేస్తా ఉన్నాడు. ఇది ఆరంభంలో సృష్టి కార్యము మొదలుపెట్టినది తడవు రేపటి రోజున తీర్పు వరకు కూడా, సమస్తమును ముగించబడే సమయానికి కూడా వీరు ముగ్గురు కూడా కలిసి ఏకీభవించి పనిచేస్తా ఉన్న వానిగా, ఒక్క దేవునిగా మనము గ్రహించిన ఎడల దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క ఉనికిని, దేవునిలో ఉన్నటువంటి బహుళత్వాన్ని, ముగ్గురై ఉన్న ఏక దేవుణ్ణి, దేవుళ్ళు కాదు సుమా, ముగ్గురై ఉన్న ఏక దేవుణ్ణి మనము సరైన విధముగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. కనుక సందర్భాన్ని బట్టి యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమే అన్నప్పుడు యోనాకు ప్రత్యక్షమై యోనాతో మాట్లాడినది స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్న సంగతిని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ఉన్న మరొక పేరు వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ దేవుడు యోనాకు నినివేకు వెళ్లి వారి ప్రజల యొక్క అక్రమం గురించి, వారు చేసినటువంటి దుష్కార్యముల గురించి, వారి విపరీత ప్రవర్తనను బట్టి, వాళ్ళ బలాత్కారమును బట్టి దేవుడు వారి మీదకు పనిష్మెంట్ ని తీసుకొని రాబోతా ఉన్నాడు. అది వారికి ప్రకటించు అని చెప్పటానికి గల కారణము, దేవుడు ప్రతి జాతిని, ప్రతి ప్రజలను, ఆయా తరములలో ప్రతి దేశంలోనూ వారి యొక్క ప్రవర్తనను, వారి యొక్క క్రియలను దేవుడు లెక్కించే దేవుడుగా ఉన్నాడు. ఎక్కువగా ఇశ్రాయేలీయుల చరిత్ర మాత్రమే మనకి బైబిల్ గ్రంథంలో పరిచయం చేయబడింది కాబట్టి దేవుడు కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు అనే ఒక అపోహ మరి బైబిల్ చదువుతున్న క్రైస్తవుల మధ్యలోను, బైబిల్ తెలియని క్రైస్తవేతరుల మధ్యలో కూడా ఉండటాన్ని మనం గమనించవచ్చు. కానీ దేవుడు రాయించి పెట్టాడు కాబట్టి మనకి ఇశ్రాయేలీయుల చరిత్రలో దేవుడు ఏమేమి కార్యాలు చేశాడో, వాళ్ళను ఎలాగ ఆశీర్వదించాడు, వాళ్ళని ఎలాగా పనిష్ చేశాడు, వాళ్ళని ఎలాగ శిక్షించాడు, ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు ఎలాంటి కార్యములు జరిగించాడు అన్న సంగతులు మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. కానీ ఒకవేళ దేవుడు వాటిని రాయించి ఉండకపోతే ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు చేసిన ఏ కార్యం కూడా మనకు తెలిసి ఉండేది కాదు కదా. అలానే దేవుడు కొన్ని చోట్ల ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ని బట్టి, ఆయన రాయించిన వాక్య భాగాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు ప్రపంచ చరిత్రలో, మానవ మనుగడలో ఉన్నటువంటి అన్ని తరాలలో, అన్ని జాతుల ప్రజల యొక్క ప్రవర్తనను బట్టి వారికి రివార్డ్ లేదా పనిష్మెంట్ తీసుకుని వచ్చే దేవునిగా ఉన్నాడు అన్న సంగతిని మనం గ్రహించవచ్చు. ఈ నినివే పట్టణం అనేది ఇశ్రాయేలీయులకు సంబంధం లేని పట్టణము.
ఈ నినవే పట్టణము అష్షూరు రాజ్యానికి సంబంధించిన పట్టణము. అక్కడ ఉన్నటువంటి అన్య జాతి ప్రజలు ఇతర దేవుళ్లను కొలిచేవారు. యెహోవా దేవునికి సంబంధం లేని ప్రజలు వీరు. యెహోవా దేవుని నమ్మని ప్రజలు వీరు. ఇటువంటి ప్రజల విషయంలో కూడా దేవుడు వారి యొక్క అవిధేయతను బట్టి వారి లెక్క సంపూర్తి అయినప్పుడు, దేవుని ఉద్దేశంలో దేవుని తీర్పులో వారి యొక్క అక్రమం సంపూర్ణమైనప్పుడు, దేవుడు వారికి నియమించిన లిమిట్ స్థాయి దాటిపోయి వాళ్ళు విపరీత ప్రవర్తనతో ఉన్నప్పుడు వారిపైన దేవుడు శిక్షణ తీసుకుని వచ్చేవానిగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కేవలం నినివే పట్టణస్థుల గురించి కాదు కానీ బైబిల్ చరిత్రలో మిగతా అనేక జాతుల ప్రజల విషయంలో దేవుడు తన యొక్క తీర్పును ప్రకటించిన వానిగా, ఆ తర్వాత ఆ రాజ్యముల విషయంలో దేవుడు ఇచ్చిన తీర్పును జరిగించిన వానిగా మనము బైబిల్ చరిత్రలో అనేక చోట్ల చూస్తాం. ఉదాహరణకు అమాలేకీయులు, అమోరీయులు, మోయాబీయులు, ఎదోమీయులు, ఫిలిస్తీయులు, ఐగుప్తు ప్రజలు, కనానీయులకు, ఇలా ఆయా జాతుల ప్రజలు, వీరి గురించి వ్రాయబడిన వాటిని బట్టి మనము ఈ జాతుల ప్రజల విషయంలో దేవుడు తీర్పు తీర్చి వారికి రావాల్సిన పనిష్మెంట్ ను, ఆ నాశనాన్ని దేవుడు తీసుకొని వచ్చాడన్న సంగతిని మనం గ్రహించగలుగుతున్నాము. ఇంకా రాయబడకుండా కూడా అనేక జాతుల ప్రజల విషయంలో దేవుడు తీర్పు తీర్చేవానిగా ఉన్నాడు. వారికి రావాల్సినటువంటి పనిష్మెంట్ ను ఆయన న్యాయమైన తీర్పు ప్రకారంగా ఆ జాతుల ప్రజలకు, ఆ దేశ ప్రజలకు దేవుడు పనిష్మెంట్ ను తీసుకుని వచ్చే దేవునిగా మనము బైబిల్ చరిత్రలో మనం గ్రహించవచ్చు. దేవుడు తీర్పు తీర్చే దేవునిగా ఉన్నాడు అన్న సంగతిని మనం కేవలము అప్పటి జనాలకు మాత్రమే వర్తింప చేస్తామా? కాదు. దేవుడు నేటికి కూడా ఆయా జాతుల ప్రజలను వారి అక్రమమును బట్టి తీర్పు తీర్చే దేవుడిగా ఉన్నాడు. వారి బలాత్కారమును బట్టి వారి నెత్తి మీదకు పనిష్మెంట్ తీసుకుని వచ్చే దేవుడిగా ఉన్నాడు అని మనుష్య జాతి చరిత్ర అంతటిలో కూడా నేటికి కూడా దేవుడు అదే స్వభావంతో జరిగిస్తా ఉన్నాడు అనే సంగతిని మనము గ్రహించవచ్చు. ఇక మనము యోనా 1వ అధ్యాయము 3వ వచనం వద్దకు వద్దాం. 3వ వచనంలో ఇలాగ చదువుతాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడు చెప్పిందేమో యోనాను నినివేకు ప్రయాణమే వెళ్ళమని, పూర్తిగా నినివేకు ఆపోజిట్ డైరెక్షన్ లో సముద్ర మార్గాన్ని ఎంచుకొని ఒక ఓడను ఎక్కి తర్షీసుకు వెళ్లే ఒక ఓడలో యోనా ఆ ఓడ వారికి ఇవ్వాల్సిన రుసుము చెల్లించి మరి తర్షీసుకు వెళ్ళటానికి సిద్ధపడి దేవుడు చెప్పినటువంటి నినివే పట్టణానికి కాకుండా దానికి వ్యతిరేక దిశలో తర్షీసుకు ప్రయాణమై వెళ్ళటం కొరకు ఓడ ఎక్కిన వానికి యోనాను మనం ఇక్కడ చదువుతాం. అప్పటికే ఇశ్రాయేలు సమాజంలో దేవుని ప్రవక్తగా పనిచేస్తున్నటువంటి యోనా దేవుడు చెప్పినటువంటి మాటకు ఇంటెన్షనల్ గా అవిధేయత చూపించడానికి కారణం ఏమై ఉండొచ్చు? స్పష్టంగా మనకి కారణాలు రాయబడకపోయినప్పటికీ అనేక మంది బైబిల్ పరిశోధకులు అనేక రకాల కారణాలు మనకు చెప్పటాన్ని మనము క్రైస్తవ సమాజంలో వినవచ్చు. దేవుడు యోనాకు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి, నువ్వు లేచి నినివేకి వెళ్ళు. 2, వారికి దుర్గతి కలగబోతా ఉందన్న సంగతిని ప్రకటించు. సహజంగా దేవుడు ఒక పనిని ఇచ్చి, ఒక ఆజ్ఞని ఇచ్చి దానికి విధేయత చూపించిన తర్వాత దాని తదనంతరం చేయవలసిన వాటి గురించి తెలియజేసే దేవుడుగా మనం బైబిల్లో చూస్తాం. ఇక్కడ యోనాకు నువ్వు నినివే పట్టణానికి బయలుదేరి వెళ్ళు, అక్కడ ఏం చేయాలో నీకు బయలుపరుస్తానని మొదట చెప్పకుండా నీవు నినివే పట్టణానికి లేచి వెళ్ళు, అక్కడ ఆ పట్టణానికి దుర్గతి కలగబోతా ఉందని ప్రకటించు అని చెప్పాల్సిన మెసేజ్ ని కూడా ముందుగానే ఇచ్చేశాడు. దేవుడు ఇచ్చిన 2 ఆజ్ఞలకు విధేయత చూపించాల్సిన యోనా రెండిట్లోనూ ఫెయిల్ అయిపోయాడు. నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్తే దానికి అభిముఖంగా తర్షీసుకు బయలుదేరాడు. అక్కడ వెళ్లి నినివే పట్టణస్థులకు ప్రకటించమని దేవుడు చెబితే ఓడలో నిద్రపోవటానికి ఉపక్రమించాడు. ఇలా యోనా ప్రవర్తించడానికి కారణం గురించి మనం ఆలోచన చేసినప్పుడు, నినివే పట్టణం అనేది అన్యుల పట్టణం, ఇశ్రాయేలుకు శత్రు దేశమైన అష్షూరుకు సంబంధించిన పట్టణం. నినివే పట్టణ ప్రజలు అత్యంత క్రూరులు, భయంకరమైన వారు అన్న విషయము ఇశ్రాయేలీయులకు స్పష్టంగా తెలుసు. దేవుని ప్రవక్త అయిన యోనా నినివే పట్టణ ప్రజలు ఈ సంగతిని విని మారు మనసు పొందటము, లేకపోతే దేవుని యొద్ద క్షమాపణ పొందటము ఇష్టం లేనివానిగా మనం యోనాని ఆలోచన చేయొచ్చు. లేదు, నినివే పట్టణస్థుల యొక్క క్రూరత్వాన్ని బట్టి, బలాత్కారముగా వారు జరిగించే పనులను బట్టి యోనా వాళ్ళ మధ్యలోకి వెళ్ళటానికి ఇష్టపడకపోవచ్చు. కారణం ఏదైనప్పటికీ మనకు స్పష్టంగా ఫలానా కారణం చేత యోనా నినివే పట్టణానికి వెళ్ళటానికి ఇష్టపడకుండా తర్షీసుకు బయలుదేరాడు అన్న సంగతిని మనకు వాక్యంలో రాయబడకపోయినప్పటికీ, కారణం ఏదైనా దేవునికి అవిధేయత చూపించాడు. దేవుని మాటను వినకుండా దానికి భిన్నంగా ప్రయాణమై వెళ్తున్న యోనాను మనం ఇక్కడ చూడొచ్చు. 4వ వచనంలో, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా
సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపు గతి వచ్చెను అని మనం చదువుతాం. యోనా చేసిన ఈ పని వలన దేవుడి కలుగు చేసుకొని సూపర్ న్యాచురల్ గా సహజంగా రావాల్సిన తుఫానుకి భిన్నంగా మరి దేవుడే తుఫానును పుట్టించును అని మనము వాక్యంలో చదువుతాం. ఎందుకు దేవుడు కలుగు చేసుకొని ఈ తుఫానును తీసుకొని రావాల్సి వచ్చింది? దేవుని ఉద్దేశంలో యోనాను దేవుడు విడిచిపెట్టట్లేదు. అవిధేయత చూపించాడు కాబట్టి ప్రవక్త అయిన యోనాను దేవుడు విడిచిపెట్టి మరొక ప్రవక్తను ఎంచుకోవచ్చు. కానీ దేవుడు యోనా పట్ల కృపను చూపించి తిరిగి యోనాను నిర్వహించి అవిధేయత చూపించిన అదే యోనాను దేవుడు తలపెట్టిన పని చేయడానికి దేవుడు నిర్వహిస్తున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తుఫాను తీసుకొని రావటం ద్వారా ఓడ అల్లకల్లోలం అయిపోయింది. సముద్రంలో ఓడ పరిస్థితి చాలా కష్టంగా ఉంది. నావికులు దానిని నడపలేని పరిస్థితిలో ఉన్నవారిగా వారి యొక్క భయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు విశ్వాసుల జీవితాల్లో దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి అవిధేయత చూపిస్తా ఉంటున్న వారి జీవితాల్లో దేవుడు తానే కలుగు చేసుకొని సూపర్ న్యాచురల్ గా వారి జీవితాల్లో కొన్ని తుఫాన్లను తీసుకొని వచ్చి మరలా తిరిగి దేవుని మాటకు విధేయత చూపించే వానిగా వారిని చేస్తాడు అని కొంతమంది స్పిరిచువల్ గా ఈ యోనాకు సంభవించిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ యోనా ప్రవక్తగా ఒక ప్రత్యేకమైన పనిని కలిగి ఉన్నాడు. అది దేవునిచే ఇవ్వబడిన బాధ్యత, దేవునిచే ఇవ్వబడిన పని. వ్యక్తిగతంగా దేవుని నమ్మిన విశ్వాసుల జీవితాల్లో ప్రతిసారి దేవుడు ఇలాగా తుఫాన్లను తీసుకొని వచ్చి అల్లకల్లోలం సృష్టించి వారు మాట వినే విధంగా చేస్తాడు అని మనము ఈ సంఘటనను అప్లై చేయలేము. కారణం యోనాకు దేవుడు ఒక ప్రత్యేకమైన పనిని నియమించాడు. ఆ పనిని జరిగించే క్రమంలో ప్రవక్తగా యోనాను దేవుడు నిర్వహిస్తా ఉన్నాడు. కనుకనే సహజంగా జరగాల్సిన దానికంటే కూడా భిన్నముగా అసహజమైన తుఫాను ఒక దానిని దేవుడు సముద్రం పైన పుట్టించినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అవిధేయత చూపిస్తున్నటువంటి విశ్వాసి పట్ల దేవుడు కూడా ఇలానే శ్రమలను, కష్టాలను, తుఫాను వంటి పరిస్థితులను జీవితంలోకి తీసుకొని వచ్చి వారిని మరలా వెనక్కి తీసుకొని వస్తాడు బలంతాన అని అనేక మంది ఈ యోనా సంఘటనను బట్టి అన్వయించుకోవచ్చు. కానీ అది సరైన వాక్యం యొక్క అన్వయింపు అవ్వద్దని మనం గ్రహించాలి. కారణము ఒక మనిషి దేవుని నమ్ముకునే విషయంలో బలవంతం చేయడు. అది మనిషి యొక్క ఒప్పుకోలు. యేసుక్రీస్తు వారిని అంగీకరించటము, దేవుని నమ్మటం అనేది మనిషి చాయిస్. ఇందులో దేవుడు బలవంతంగా కల్పించుకోడు. అలానే దేవుడిని నమ్ముకున్న తర్వాత విశ్వాసిగా ఎదిగే విషయంలో కూడా, పవిత్రంగా జీవించే విషయంలో కూడా, దేవుని మాటకు విధేయత చూపించే విషయంలో కూడా దేవుడు ఒక విశ్వాసిని మెడబట్టి బలవంతంగా లోబడేటట్లుగా ఇలాంటి పరిస్థితులను క్రియేట్ చేసి ఆయన పనిచేయడు. విశ్వాసి విధేయత చూపించే కొలది దేవుడు వాని జీవితంలో పనిచేస్తాడు. అవిధేయతతో దూరమైపోయే విశ్వాసిని ఇలాంటి శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, ఇలాంటి తుఫానుతో కూడిన పరిస్థితుల ద్వారా దేవుడు తీసుకొచ్చి సరిచేస్తాడనేది కరెక్ట్ కాదు. కానీ విధేయతతో దేవుణ్ణి సేవించే విశ్వాసికి, దేవునికి లోబడే విశ్వాసికి మేలు జరగడం కొరకు, క్షేమం జరగడం కొరకు, తన జీవితంలో ఉన్న మరింకేదైనా వ్యర్థత, అపవిత్రత తొలగిపోవటం కొరకు అప్పుడు దేవుడు కొన్ని కఠినమైన పరిస్థితులను అలాంటి విధేయత చూపించే విశ్వాసుల జీవితాల్లోనికి దేవుడు తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉంది. కనుక అవిధేయత చూపించి పారిపోతున్న విశ్వాసిని టార్చర్ పెట్టి వెనక్కి లాక్కొచ్చే దేవుడు కాదు ఈయన. విధేయత చూపించి దేవుని మాటకు లోబడిన వారి జీవితాల్లో ఆత్మ సంబంధంగా మేలు జరగడం కొరకు వారికి కఠినమైన పరిస్థితులను తీసుకుని వచ్చే దేవుడు ఈయన. కనుక పూర్తిగా భిన్నంగా మనం వాక్యాన్ని అసంబద్ధముగా అన్వయించుకోవటము విశ్వాసాలకు క్షేమం తీసుకుని రాదు. కారణం అవిధేయతలో దేవునికి దూరం అయిపోయి దేవుని మాటను వినకుండా విశ్వాసి అయ్యుండి కూడా ఇష్టానుసారంగా ఉంటున్న వారి జీవితాల్లో దేవుడే కలుగు చేసుకొని యోనా జీవితంలో చేసినట్లుగా నా జీవితంలో కూడా నా పరిధి దాటిపోయింది, నేను వెనక్కి రాలేను, దేవుడే నన్ను కలుగు చేసుకొని నన్ను వెనక్కి తీసుకొని వస్తాడులే అనే ఒక నిర్లక్ష్యంతో కూడిన భక్తి జీవితంలో వెళ్లే ప్రమాదము ఉంది. ఇలా నమ్మటం ద్వారా దేవుడే కఠినమైన పరిస్థితుల ద్వారా, కష్టాల ద్వారా, తుఫాను వంటి సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసి నా జీవితంలో మరలా తిరిగి దేవుడు నన్ను వెనక్కి తీసుకొని వస్తాడులే అని విశ్వాసి నమ్మటం ద్వారా వచ్చే ప్రమాదం ఏంటంటే, దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని నాకు నచ్చిన విధముగా, నాకు ఇష్టం వచ్చిన రీతిగా నేను దేవుని మాట వినకుండా దూరం అయిపోయే ప్రమాదము, ఆ నిర్లక్ష్యము ఉండే అవకాశం ఉంది. కనుక దేవునికి విధేయత చూపించే కొలది దేవుడు వారి జీవితాల్లో మరింతగా పనిచేస్తాడు అన్న సంగతిని మనము గ్రహించాలి. ఇక్కడ యోనాకు దేవుడు ఒక ప్రత్యేకమైన పనిని ఇచ్చి ఉన్నాడు గనుక ఆ పనిని జరిగించే విషయంలో యోనా పారిపోతున్నప్పుడు యోనాను మరలా తిరిగి దేవుడు వెనక్కి తీసుకొని రావడానికి సూపర్ న్యాచురల్ గా ఈ తుఫాను పుట్టించి దాని ద్వారా ఆయన పని చేస్తా ఉన్న సంగతిని మనము గ్రహించాలి.
ఈ తుఫాను విపత్కర పరిస్థితుల్లో ఓడలో ఉన్న వారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు వారు చనిపోరు అన్న సంగతి వారికి తెలియదు. వాళ్ళు భయపడొచ్చు, భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి వాళ్ళు బ్రతకరేమో అని వాళ్ళు భయపడొచ్చు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దేవుడు వారిని చంపడం కొరకు ఈ తుఫాను తీసుకొని రాలేదన్న సంగతి వారికి తెలియదు. ఆ ఓడ నావికులు కూడా రకరకాల దేవుళ్లను వాళ్ళు నమ్మే వ్యక్తులే. వారు ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా సముద్రానికి సంబంధించిన దేవుళ్లను వాళ్ళు నమ్మే వ్యక్తులే. కనుకనే వారికి సంబంధించినటువంటి ఆయా దేవుళ్ళకి వాళ్ళు మొక్కుతున్నట్లుగా ఈ ఉపద్రవం నుంచి వారిని కాపాడమని వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాము. అట్లానే ఓడ నావికుడు కూడా మరి తను నమ్మిన దేవుణ్ణి తను ప్రార్థిస్తా వచ్చాడు. కానీ విచిత్రం ఏంటంటే నిజమైన దేవుణ్ణి ఎరుగని వారు వారి దేవుళ్ళని ప్రార్థిస్తా ఉన్నారు. నిజమైన దేవుని ఎరిగిన వాడిగా ఉన్న యోనా మాత్రము ఓడ యొక్క అడుగు భాగానికి వెళ్ళి నిద్రలో ఉన్నాడు. ఆ చుట్టూ అల్లకల్లోలంగా ఉంది పరిస్థితి, కానీ యోనా మాత్రము నిజమైన దేవుని ఎరిగిన వానిగా నిలబడాల్సిన వాడు నిద్రపోతా ఉన్నాడు. ఈ తుఫానుకు కారణమైతే సహజంగా వాతావరణ పరిస్థితిలో వచ్చిన మార్పులను బట్టి అయితే కాదు. ఇది ఏదో సూపర్ న్యాచురల్ గా సంభవించింది. కాబట్టి ఏ దేవుడు ఏ దేవత మన మీద ఆగ్రహించి ఈ తుఫాను తీసుకొని వచ్చారు అనే ఆలోచనతోటి ఓడ నావికులు ఉన్నట్లుగా మనం గమనించాలి. వాళ్ళకి ఓడ ప్రయాణాలు కొత్త కాదు, సముద్రం మీద సంభవించే ఇటువంటి తుఫానులు కొత్త కాదు. కానీ ఎట్లాంటి వాతావరణ సంబంధమైనటువంటి మార్పులు లేకుండా సడన్ గా రావటం, ఇటువంటి ప్రచండమైన తుఫాను రావటం అనేది వారు సెన్స్ చేయగలిగారు. ఇది ఖచ్చితంగా సూపర్ న్యాచురల్ గా వచ్చింది. అంత మాత్రమే కాదు, ఇది ఎవరి వలనో, ఈ ఓడలో ఉన్నటువంటి ఎవరో ఒకరి వలన ఈ తుఫాను సంభవించిందన్న సంగతిని కూడా వారు గ్రహించగలిగారు. కనుకనే నిద్రపోతున్నటువంటి యోనాను ఓడ నావికుడు వచ్చి లేపి నీవు కూడా నీ దేవుని ప్రార్థించమని అడగటాన్ని మనం చూస్తాం. ఇంకా కొంచెం కఠినంగా ఓ నిద్రపోతా అని అడగటం కూడా మనం చూస్తాం. దేవుని ఎరుగని నావికులు దేవునికి ప్రార్థించు అని నిజమైన దేవుని ఎరిగిన యోనాను హెచ్చరించడం. చాలాసార్లు క్రైస్తవులు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటారన్నమాట. చుట్టూ అల్లకల్లోలంగా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నిద్రపోతా ఉంటారు. నిద్రపోయే క్రైస్తవులే ఇప్పుడు ఎక్కువ మంది. నిజమైన దేవుని గురించి ప్రార్థించడం మాని నిద్రపోయే మత్తులో ఉన్నటువంటి క్రైస్తవులే మనం ఇప్పుడు చూస్తాం ఎక్కువ. నిజమైన దేవుని ఎరుగక వారు దేవునిగా నమ్మిన వారిని సీరియస్ గా వారు ప్రార్థన చేసే వారిని మనం ఈ లోకంలో ఎక్కువ చూస్తాము. నిజమైన దేవుని ఎరిగియుండియు చేయవలసిన పనిని చేయకుండా మత్తులై నిద్రించే క్రైస్తవులని మనము ఎక్కువగా చూస్తాం. ఎవరి నిమిత్తము ఈ తుఫాను సంభవించిందో దాన్ని తెలుసుకుంటకు వారు చీట్లు వేసినట్టుగా మనం చూస్తాము. ఇక్కడ కూడా దేవుడు సూపర్ న్యాచురల్ గా ఆ చిట్టి ఎగ్జాక్ట్ గా యోనా పేరు మీద వచ్చే విధంగా చేయటాన్ని మనం గమనించవచ్చు. ఇదేమి దేవుడు అప్రూవ్ చేసిన మెథడ్ అని కాదు. దీనిని మనము బైబిల్ అప్రూవ్ చేసిన మెథడ్ కింద ఏదైనా ఒక నిర్ణయాన్ని మనం చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని చిట్టీల్లో దానికి సంబంధించిన ఆప్షన్స్ రాసి చిట్టీలు వేసి ఒక చిట్టి తీసుకొని ఇది దేవుడు నాతో మాట్లాడుతా ఉన్నాడు అన్నట్లుగా మనం అప్లై చేయడానికి ఇది దేవుడు అప్రూవ్ చేసిన మెథడ్ కాదు, దేవుడు ఇచ్చిన మెథడ్ కాదు. అన్యుల ఆచారం ప్రకారముగా వారు నమ్ముతున్నటువంటి ఆ పద్ధతుల్లో వారు ప్రయత్నం చేసినప్పుడు వారు నమ్మిన వారు అనుసరించే పద్ధతిని బట్టి అట్లా చిట్టీల ద్వారా ఒక డెసిషన్ చేసే వారి పద్ధతిని బట్టి దేవుడు వారితో మాట్లాడి యోనా మీదకు ఆ చిట్టిని తీసుకొని రావటం అనేది కూడా దేవుడు జరిగించిన యాక్ట్ కిందనే మనం చూడాలి తప్ప దాన్ని మనము విశ్వాసులముగా నిర్ణయాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక మెథడ్ కింద మనం తీసుకోకూడదు. ఎప్పుడైతే యోనా మీదకు ఆ చిట్టి రావటం జరిగిందో యోనాలో పశ్చాత్తాపం ప్రారంభమైంది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే తను ఒప్పుకుంటాడు, నేను నిజమైన దేవునికి సంబంధించిన ప్రవక్తని, సముద్రమునకు ఆకాశానికి భూమికి ఈయన దేవుడై ఉన్నాడు అని తను ఏ దేవుని నమ్ముతా ఉంటున్నాడో తన గురించి మాట్లాడతాడు. నావికుల యొక్క భయము రెట్టింపు అయి ఉంటుంది. ఇప్పుడు వారి భయం తుఫాను గురించి కాదు, కానీ వారి భయము ఈ తుఫాను తీసుకుని వచ్చినటువంటి ఈ దేవుని గురించి. ఇప్పటి వరకు వారు సముద్రముకు సంబంధించిన వారు నమ్ముతున్న దేవుళ్ళ విషయంలో ఒక నమ్మకాన్ని కలిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు యోనా చెప్పిన దాన్ని బట్టి ఈ తుఫాను నా వల్లనే వచ్చింది, ఎందుకంటే నేను ఒక ప్రవక్తని, నేను ఫలానా దేవుని యొక్క ప్రవక్తని, ఆయన ఈ భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని కలుగు చేసిన వాడు, దీని మొత్తానికి కూడా ఆయనే దేవుడై ఉన్నాడు అని ఎప్పుడైతే తను షేర్ చేసుకున్నాడో తన గురించి ఈ మాట వారిని మరింతగా భయపెట్టి ఉంటుంది. ఇక్కడ యోనా కన్ఫ్యూషన్ లో మరొక మాటను కూడా మనం గమనించాలి. నిజంగా దేవుని భయభక్తులతో సేవించే యోనాగా ఇక్కడ చెప్పిన మాటను బట్టి ఐ ఫియర్ ద లార్డ్ అనేది 100% ట్రూత్ అయినట్లయితే గనక తను దేవుడు చెప్పిన మాటను బట్టి నినివేకి వెళ్ళి ఉండాలి. అలా దేవుడు చెప్పిన మాటను జరిగించకుండా యోనా ఇక్కడ హాఫ్ ట్రూత్ మాట్లాడుతున్నాడని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా యోనాలో పశ్చాత్తాపం స్టార్ట్ అయినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఆ మాట చెప్పాడు? తను ఒప్పుకోవటం ఎందుకు స్టార్ట్ చేశాడు? కారణం తను చేసిన తప్పు తనకి ఇప్పుడు తెలిసి వస్తా ఉంది. నా వలన ఈ నావికులు నాశనమైపోవటం ఇష్టం లేదు అని యోనా అభిప్రాయం అయి ఉండొచ్చు. లేదా నేను దేవుని సన్నిధిలో ఉండకుండా పారిపోవటం ద్వారా నేను తప్పు చేశాను కాబట్టి నేను పనిష్మెంట్కి అర్హుడును, నాకు పనిష్మెంట్ రావాల్సిందే అని పశ్చాత్తాపడటం స్టార్ట్ చేసి ఉండొచ్చు. తనను సముద్రంలో వేయమన్నప్పుడు
నావికులు అంత ధైర్యం చేయరు. వారి ప్రయత్నాలు వారు ఫెయిల్ అయిపోయిన తర్వాత చివరికి యోనాను సముద్రంలో వేయటాన్ని మనం అక్కడ చదువుతాం. అప్పటికే వారు యోనా ప్రకటించినటువంటి ఈ దేవుని గురించి వారు ఒక అభిప్రాయానికి వచ్చారని మనం చెప్పుకోవచ్చు. హెబ్రీయుల దేవుడైన యెహోవా గురించి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు లేకపోతే అక్కడ ప్రయాణం చేస్తే ఆ నావికులకు కొత్త ఏమి కాదు, వాళ్ళు వినే ఉంటారు. కాకపోతే వారికి సంబంధించిన దేవుళ్ళు దేవతలు వాళ్ళకు ఉన్నారు కాబట్టి వాళ్ళు వారికి ప్రార్థన చేస్తూ ఉన్న వాళ్ళకి మనం చూడొచ్చు. యోనా చెప్పినటువంటి దేవుని గురించి వాళ్ళకేమి కొత్త కాదు. చాలా సంగతులు వాళ్ళు వినుంటారు. గతంలో దేవుడు చేసినటువంటి మహాకార్యాల గురించి వాళ్ళు ఖచ్చితంగా వినే ఉంటారు. కనుక ఎప్పుడైతే యోనా నేను పలానా దేవునికి సంబంధించిన వాడిని, ఆయనకు అధికారం ఉంది సముద్రం మీద, తుఫాను నా వల్లనే వచ్చింది అని యోనా సమాధానం ఇచ్చాడో, నిజంగానే వాళ్ళ యొక్క భయం ఇప్పుడు తుఫాను గురించి కాదు, నీ దేవుని గురించి. కనుక ఇప్పుడు ఆ దేవునికి సంబంధించిన ప్రవక్తను మనం ఎలాగా హాని తలపెడతాం అతనికి ఉద్దేశంతో వారి సొంత ప్రయత్నాలు జరిగించారు కానీ వాటిలో ఫెయిల్ అయిపోయినప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో యోనాను సముద్రంలో పడేసిన వాళ్ళగా మనం వాళ్ళని చూస్తాము. అయితే వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు వారు దేవునికి భయపడిరి అని, తర్వాత వారు దేవునికి మనవి చేసుకున్నారని కూడా మనం చదువుతాం. కనుక బేసికల్ గా ఎప్పుడైతే యోనా నిజమైన దేవునికి సంబంధించిన వానిగా తను తాను ప్రకటించుకున్నాడో, నిజమైన దేవుని గురించి ప్రకటించాడో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన సమస్త భూమికి నేలకు సముద్రానికి దేవుడై ఉన్నాడు అన్న సంగతి ఎప్పుడైతే ప్రకటించాడో వారిలో భయం స్టార్ట్ అయింది. తర్వాత వారిలో ఈ దేవుని పట్ల నమ్మకము స్టార్ట్ అయింది. వారు యోనాను సముద్రంలో పడేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ దేవునికి సంబంధించిన ప్రవక్త కాబట్టి వారి మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండాలని దేవుని మనవి చేసుకున్నట్లుగా కూడా మనం ఒకటి చదువుతాం. 15వ వచనంలో వారు యోనాను సముద్రంలో పడేశారు. 16వ వచనంలో సడన్ గా ఆశ్చర్యంగా ఎలాగైతే ఒక సెకండ్ లో సముద్రం మీద ఇలాంటి తుఫాను పుట్టుకొచ్చిందో అది ఆగిపోవటానికి కింద వాళ్ళు గ్రహించినప్పుడు, ఇటువంటి ప్రచండమైన తుఫాను సడన్ గా ఆగిపోవటం వాళ్ళు చూసినప్పుడు కళ్ళతోటి వాళ్ళకి తెలుసు. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వలన సంభవించే తుఫాన్లు లేకపోతే ఆగిపోవటము ఇవన్నీ ఎరిగిన వారుగా ఇది ఖచ్చితంగా ఈ దేవుడే, యోనా చెప్పిన విధంగా ఈ దేవుడే జరిగించాడు అన్న సంగతి వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైందో వెంటనే వారు ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మృక్కుబళ్ళు చేసిరి అని మనం చదువుతాం. అంటే వారికి తెలిసిన పద్ధతిలో, సహజంగా వారు మిగతా దేవుళ్లకు దేవతలకు బలిస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసిన పద్ధతిలో ఎప్పుడైతే ఈ దేవుని గురించి వారికి భయం కలిగిందో వెంటనే వారు బలి అర్పించి ఈ దేవునికి మృక్కుబళ్ళు చేసినట్లుగా, ఈ దేవుని నమ్మినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. యోనాను సముద్రంలో వేసిన తర్వాత ఇక్కడ మరొక సూపర్ న్యాచురల్ ఈవెంట్ ని మనం చూస్తాం. ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద డిబేట్ దీని మీద, ఒక పెద్ద డిస్కషన్ ఎప్పటికీ నెవర్ ఎండింగ్ డిస్కషన్ లాగా ఎప్పటికీ కొనసాగటం మనం చూస్తాం. ఒక చేప మనిషిని మింగినప్పుడు ఆ మనిషి బ్రతికి ఉండగలడా, బ్రతికి బయటికి రాగలడా? ఇది యోనా విషయంలో జరిగింది. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను అని మనం చదువుతాం. ఇక్కడ స్పష్టంగా దేవుడు నియమించాడు అన్న సంగతిని మనం గ్రహించాలి. ఆ చేప ఏమై ఉంటది? అది తిమింగలమా, ఒక పెద్ద తిమింగలమా అని కొంతమంది యొక్క వాదన. లేదు, అది సముద్రంలో చాలా పెద్ద తల కలిగినటువంటి దాన్ని డాగ్ ఫిష్ అని కూడా అంటారు. డాగ్ ఫిష్ అయి ఉండొచ్చు అని మరికొంతమంది వాదన. మరికొంతమంది చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఉదాహరణలుగా చూపించి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు కొన్ని గంటలు కొంత సమయము చేప కడుపులో ఉండి తర్వాత సజీవంగా బయటపడినటువంటి కొద్దిమంది జరిగినటువంటి చరిత్రలో కొన్ని సంఘటనలను ఉదాహరణలుగా చూపించి ఇది సాధ్యము, మనిషి చేప కడుపులో బ్రతికి ఉండొచ్చు అంటానికి సాధ్యము అన్న విధముగా కొద్దిమంది ప్రతిపాదించడానికి కూడా మనం చూడొచ్చు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయము, ఇది సహజ సిద్ధమైన సంఘటన కాదు, ఇది సూపర్ న్యాచురల్ ఈవెంట్. అంటే దేవుడు కలుగు చేసుకుని జరిగించినది కదా, అది మనం స్పష్టంగా చదువుతాం. 17వ వచనంలో గొప్ప మత్స్యమును, అది ఏం చేప మనకు తెలియదు, మొత్తానికైతే దేవుడు అక్కడ నియమించాడు అని మనం చదువుతాం. అంటే దేవుడు కలుగు చేసుకుని జరిగిస్తా ఉన్నాడు ఈ పనిని. యోనాను చేప మింగటం అనేది దేవుడు ఏర్పాటు చేసినది. అంటే ఆ ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఒక చేపను అక్కడ పుట్టించాడా, లేకపోతే ఆల్రెడీ ఉన్న చేపల్లోనే ఒక పెద్ద చేపను, అది తిమింగలమా లేకపోతే డాగ్ ఫిషా లేకపోతే మరొకటా, దేనైనా కానీ దేవుడు ప్రత్యేకంగా దానికి ఆజ్ఞ ఇచ్చి ఈ పని జరిగించాడా? చేప కడుపులో యోనా ఉన్నప్పుడు సమస్త సృష్టిని జరిగించిన దేవునికి ఒక మనిషిని చేప కడుపులో బ్రతికి ఉండే విధంగా చేయటము ఆయనకి ఏమైనా అసాధ్యమైనదా? వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది సూపర్ న్యాచురల్ ఈవెంట్గా దేవుడు కలుగు చేసుకొని జరిగించినది, మానవాతీతమైనది, ప్రకృతి నియమాలకు అతీతమైనది. ఒక చేప కడుపులో మనిషి గాలి పీల్చుకోగలడా, గాలి లేకుండా బ్రతకగలడా? ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రిన్సిపల్స్. వాటికి అగనిస్ట్గా దేవుడు కలుగు చేసుకొని జరిగించిన కార్యముగా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు చేప కడుపులో మనిషి బ్రతికుంటాడా లేదా అనే ప్రశ్నే మనకి ఉత్పన్నం కాకూడదు.
దానికి కారణం దేవుడు జరిగిస్తా ఉన్నాడు కనుక 3 రోజులు కాకపోతే 30 రోజులైనా కానీ చేప కడుపులో మనిషిని ఉంచగలిగిన సామర్థ్యము ఉన్న దేవుడు ఈయన. ఈ ప్రత్యేకమైన పని కొరకు ఒక ప్రత్యేకమైన చేపను సృష్టించగలిగిన దేవుడు ఈయన. సమస్త భూమిని ఆకాశమును ఆయన మాట చేత కలుగు చేసిన దేవునికి ఈ కార్యము జరిగించడం అనేది అసాధ్యమా? ఇది జరుగుతుందా జరగదా? చరిత్రలో పలానా ఉదాహరణ ఉంది, ఒక మనిషిని తిమింగలం మింగిన తర్వాత అతను బ్రతికొచ్చాడు అన్న పోలికలను చెప్పి దేవుడు జరిగించిన గొప్ప సూచక క్రియ, అద్భుతమైన కార్యం యొక్క స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేయొద్దని నా మనవి. ప్రత్యేకంగా అక్కడ స్పష్టంగా ఇది దేవుడు కలుగు చేసుకుని జరిగించిన కార్యము అని మనకి వాక్యంలో ఉంది గనక మనం అలానే నమ్ముదాం. అక్కడ వాడబడిన మూల భాషను మనం చూసినప్పుడు మనా అనే పదాన్ని అక్కడ వాడటం జరిగింది. దాని యొక్క భావము దేవుడు సిద్ధపరచెను అని అర్థం అన్నమాట. సిద్ధపరచెను అంటే ప్రత్యేకంగా ఒక చేపను అక్కడ దేవుడు పుట్టించాడా, లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద చేపను దేవుడు ప్రత్యేకంగా అక్కడికి తీసుకొని వచ్చి ఈ పని కొరకు నియమించాడా, దాని కడుపులో యోనా బ్రతికే విధంగా దేవుడు 3 దినాలు యోనాకు గాలిని అందించి బ్రతికించాడా? ఇవన్నీ మన ఊహలే. కానీ అక్కడ మనము గ్రహించాల్సిన విషయము ఇది దేవుడు కలుగు చేసుకొని జరిగించిన కార్యము కనుక మానవ సంబంధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్, ఉదాహరణలు అవసరం లేదు అన్న సంగతిని మనము గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే యోనా 3 రాత్రులు 3 పగళ్ళు చేప యొక్క కడుపులో ఉన్నాడు అన్న సంగతిని ఇక్కడ గ్రహించాలి. ఈ సంఘటనను క్రీస్తు వారు కోట్ చేయటాన్ని కూడా మనం క్రొత్త నిబంధనలో చూస్తాం. దేవుడు యోనాను మరొక విధంగా రక్షించవచ్చు, లేదా దేవుడు యోనాకు మరొక రకమైన పనిష్మెంట్ ఇవ్వటం ద్వారా తనని డీల్ చేయొచ్చు. కానీ దేవుడు చేపను ఎంచుకొని చేప మింగటం ద్వారా యోనాను 3 దినాలు చేప కడుపులో ఉంచి ఆయనను డీల్ చేయటం అనేది దేవుని యొక్క నిర్ణయం అయింది. దేవుడు యోనా యొక్క అవిధేయతను క్షమించి తన ప్రాణమును కాపాడటంలో భాగంగా ఈ చేప యొక్క ప్రాసెస్ ని దేవుడు తను నిర్ణయించి నియమించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. 1వ అధ్యాయం 12వ వచనం మనం చూసినప్పుడు యోనా తన తప్పు గ్రహించిన వానిగా, పశ్చాత్తాపం ప్రారంభమైన వానిగా, తనలో పశ్చాత్తాపం ప్రారంభమైనట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. చేప మృంగిన వెంటనే లేదా యోనా తప్పు తెలుసుకున్న వెంటనే పూర్తిగా తను పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థించినట్లుగా మనం గమనించాం. కానీ చేప కడుపులో 3 దినాలు ఉన్నప్పుడు 3 దినాలు యోనా ప్రార్థన చేసిన వానిగా, 3 దినాలు పశ్చాత్తాపడినట్లుగా ఒక ప్రాసెస్ లో తను దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనము 2వ అధ్యాయంలో ప్రత్యేకంగా ధ్యానం చేస్తాం. దేవుడు 3 దినాలనే ఎందుకని ఎంచుకున్నాడు, 2 దినాలు ఎందుకు కాకూడదు, 4 దినాలు ఎందుకు కాకూడదు అనే ప్రశ్నలు కూడా రావచ్చు సహజంగా. అది దేవుని నిర్ణయం అయి ఉంది. ఇంక స్పష్టంగా చెప్పాలంటే మరి యేసుక్రీస్తు వారి యొక్క సమాధి 3 దినాల కాలాన్ని కూడా యోనా సూచక్రియతో పోల్చడం జరిగింది కనుక ప్రభు యొక్క సమాధిని యోనా యొక్క చేప కడుపులో ఉన్న 3 దినాల కాలాన్ని పోల్చి చెప్పడం దాన్ని బట్టి దేవుడు యోనాకు ముందుగానే 3 దినాలు నిర్ణయించాడు అన్న దాన్ని కూడా మనము తీసుకోవచ్చు. ఇక్కడ క్రైస్తవ సమాజంలోనూ క్రైస్తవేతరులకు సంబంధించిన వారి విమర్శల్లోనూ చాలా పెద్ద డిబేటే జరుగుతూ ఉంది. 3 దినాలు అన్నప్పుడు ప్రత్యేకంగా 3 రాత్రులు 3 పగళ్ళు అని అక్కడ మెన్షన్ చేయబడిన దానిని బట్టి యోనా చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడు. కానీ ప్రభువు మరి సువార్తలో ప్రకటించినట్లుగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 39 నుంచి 41 వచనాల మధ్యలో మనం చదివినప్పుడు ప్రభువారు యోనా గురించి మాట్లాడుతూ ఇదే సంఘటనను ఆయన అక్కడ కోట్ చేస్తూ ప్రభు యొక్క సమాధి గురించి మాట్లాడటాన్ని మనం ఒకటి చదువుతాము. మరి ప్రభువు చనిపోయింది ఫ్రైడే అయితే ఆయన పునరుద్ధానుడై వచ్చింది ఆదివారం ఉదయం అయినప్పుడు మరి లెక్క ప్రకారంగా మనకి 2 దినాలే కనపడుతున్నాయి, కానీ 3 దినాలు కనపడలేదు కదా. కానీ యోనా విషయంలో 3 రాత్రింబవళ్ళు చేప గర్భంలో ఉన్నట్లుగా మన వాక్యం చదువుతాం కదా. కాబట్టి ఇక్కడ మన కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉందని అనేక మంది విమర్శించే వారి యొక్క మాటలు మనం వినొచ్చు. మొదటిగా ఒక విషయాన్ని గ్రహించాలి. ప్రభు యోనా సూచక్రియను ప్రత్యేకంగా యోనా 3 రాత్రింబవళ్ళు చేప కడుపులో ఉన్న దాన్ని కోట్ చేసినప్పుడు ప్రభు పోల్చినప్పుడు ఖచ్చితంగా మనము దేని కొరకు ఆ యొక్క పోలికను ఉదాహరణను అక్కడ ప్రభు కోట్ చేశాడో దాని విషయంలో మాత్రమే మనము పోల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. యోనా అవిధేయుడై చేసిన పని వలన చేప కడుపులోకి వెళ్ళాడు కాబట్టి యేసుక్రీస్తు వారు అవిధేయుడయ్యాడు అని మనము పోల్చవచ్చునా? అలానే యోనా చేప కడుపులో ఉండి పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు కాబట్టి ప్రభువు కూడా చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో ఆత్మరూపిగా పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు అని మనము అది పోల్చుకోవచ్చునా? మరి ఏం పోల్చుకోవాలి? ప్రభు ఎందుకు చెప్పాడు ఆ పోలికను? ప్రభు చెప్పిన పోలిక ప్రభు యొక్క సమాధి కాలమునకు సంబంధించినది. కేవలం దాని విషయంలో మాత్రమే మనము ఆ యొక్క పోలికను మనం అప్లై చేయాల్సి ఉంటుంది తప్ప మిగతా విషయాలు మనం అప్లై చేయడానికి వీలు లేదు.
చేప గర్భంలో యోనా మరణించాడా మరణించలేదా అదొక పెద్ద డిబేట్ అనుకోండి. ఒకవేళ చేప కడుపులో యోనా మరణించకుండా సజీవంగానే ఉన్నాడు, దేవుడు అతన్ని కాపాడాడు 3 దినాలు అన్నప్పుడు, మరి దానిని ఆ పోలికను ఇక్కడ ప్రభుకి అప్లై చేసి ప్రభు సమాధిలో చనిపోలేదు, సమాధిలో ప్రభు బ్రతికే ఉన్నాడు అని మనం పోల్చుకోకూడదు. అది కరెక్ట్ అయిన పోలిక కాదు. మరి ఎలా తీసుకోవాలి ప్రభు యొక్క పోలికను యోనా యొక్క సూచక్రియతో ఆయన మత్తయి సువార్తలో పోల్చినప్పుడు? ప్రభు అక్కడ చెప్పిన మాట తన సమాధి యొక్క కాలానికి సంబంధించి ఎలాగైతే 3 రాత్రింబవళ్ళు దానిని మనము పరిగణలోకి తీసుకోవాలి, ఆ పోలికని అప్లై చేయాలి. 3 రాత్రింబవళ్ళు కాలము ఎలాగైతే యోనా చేప కడుపులో ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు కూడా 3 దినాలు సమాధిలో ఉండే కాలానికి సంబంధించి ప్రభు చెప్పినట్లుగానే మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మొదటి పాయింట్ మనం గ్రహించాల్సింది. ఇప్పుడు 3 దినాలు అంటే 3 రాత్రింబవళ్ళు గురించి మనం మాట్లాడుతూ వచ్చినప్పుడు మరి ప్రస్తుత కాలాన్ని బట్టి మనం పరిశీలన చేసుకుంటే శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు మనకి 2 దినాలే కనిపిస్తా ఉన్నాయి కదా. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా 1.5 దినమే కనిపిస్తా ఉంది కదా. కాబట్టి 3 దినాలు కాలేదు. కాబట్టి మరి ఎలాగ ఇది మ్యాచ్ అవుతా ఉంది యోనా యొక్క సూచక్రియతో ప్రభు యొక్క సమాధి కాలము అని ఒక పెద్ద ప్రశ్న మనం ఇప్పుడు క్రైస్తవ సమాజంలోను క్రైస్తవేతరుల మధ్యలో కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ కాలాన్ని లెక్కిస్తా ఉంటున్నప్పుడు ఆయా తరములలో ఆయా టైమ్స్ లో చరిత్రలో రకరకాలుగా కాలాన్ని లెక్కించడం అనేది వారి సాంప్రదాయాన్ని బట్టి ఉంటుందని మనం గ్రహించాలి. దీనికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ గా కొద్దిమంది ప్రభు చనిపోయింది శుక్రవారం కాదు, ప్రభు చనిపోయింది గురువారము అని ప్రతిపాదించడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని వివరణలను కూడా మనము గమనించవచ్చు. కానీ వాస్తవంగా ప్రభు గురువారం చనిపోయాడు అనే దానికంటే కూడా ప్రభు శుక్రవారం చనిపోయాడు అనే దానికే మనకు చరిత్రపరంగాను వాక్యపరంగాను ఎక్కువ ఆధారాలు మనకి లభ్యమవుతాయి. కనుక ఈ మొదటి ప్రతిపాదన ప్రభు గురువారం చనిపోయాడు కాబట్టి 3 దినాలు మనకు సరిపోతుంది అన్న ప్రతిపాదనను నేనైతే నా పరిశీలనలో నేను అంగీకరించను. గాని మరొక రెండవ ప్రతిపాదన యూదుల యొక్క సాంప్రదాయము, కాలాన్ని లెక్కించే యూదుల సాంప్రదాయం. మనం ఖచ్చితంగా బైబిల్ రాయబడిన కాలానికి సంబంధించి ప్రభువారు మాట్లాడిన కాలానికి సంబంధించి యూదుల కాలాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకునే వాళ్ళు అనే దృష్టిలో పెట్టుకొని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 3 రాత్రింబవళ్ళు అన్నప్పుడు శుక్రవారం సాయంత్రం ప్రభు చనిపోయినట్లుగా అయితే, ఆదివారము ఉదయం ప్రభు తిరిగి పునరుద్ధానుడై లేచినట్లుగా అయితే, మరి యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారంగా ఇవి 3 రాత్రింబవళ్లకు సరిపోతుందా లేకపోతే 3 దినాలకు సరిపోతుందా అనే దాన్ని మనము పరిశీలన చేయాల్సి ఉంటుంది. మన అండర్స్టాండింగ్ లో రోజు అంటే అర్ధరాత్రి ప్రారంభం అవుతుంది. మధ్యరాత్రి 12 గంటల తర్వాత రోజు ప్రారంభమై పగలు, ఆ తర్వాత నైట్ మరలా మధ్యరాత్రి 12 గంటలకు 24 గంటల కాలాన్ని మనం ఒక రోజు కింద మనము కౌంట్ చేస్తాము. అంటే తెల్లారటము తర్వాత పొద్దుగుంకటము అంటే డే టైం అండ్ నైట్ టైం కలిపి మనము డే కింద కౌంట్ చేస్తాం. కానీ యూదుల సాంప్రదాయంలో వారి దినము సాయంత్రంతో ప్రారంభమవుతుంది. అంటే శుక్రవారం సాయంత్రం నుంచి వారి దినం ప్రారంభమవుతుంది, శనివారం సాయంత్రం నుంచి మరొక దినం ప్రారంభమవుతుంది. ఇలా మనం లెక్కలోకి తీసుకుంటే కనుక ప్రభువారు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయినప్పుడు ఆయన మొదటి దినంలో చనిపోయాడు. సాయంత్రానికి ఆ మొదటి దినము పూర్తయిపోయినట్లుగా మనము కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం సాయంత్రము 2వ దినం ప్రారంభమవుతుంది, శనివారం సాయంత్రానికి 2వ దినము పూర్తవుతుంది, శనివారం సాయంత్రము 3వ దినము ప్రారంభమవుతుంది, ఆదివారం ఉదయానికి ప్రభు 3వ దినములో ఉండటాన్ని మనము గ్రహించాలి. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ప్రభు స్పష్టంగా 3 రోజుల తరువాత అన్నట్లుగా అర్థం వచ్చే విధంగా అక్కడ మన వాక్యాన్ని చదువుతాము. లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో ఆన్ థర్డ్ డే అంటే 3వ దినాన్న, అంటే 3వ దినము కాలం ఇంకా జరుగుతూ ఉండంగానే ఆ 3వ దినాన్న తిరిగి లేస్తాను అన్నట్లుగా ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొన్ని చోట్ల ప్రభువు 3 దినాలు సమాధిలో ఉంటాడని మాట్లాడినట్లుగా మనము చదివిన వాక్య భాగాలు ఉంటాయి. మరికొన్ని చోట్ల 3వ దినాన నేను తిరిగి లేస్తాను అని కూడా మనం తీసుకునే విధంగా కొన్ని వాక్య భాగాలు ఉంటాయి. ఎందుకు ఇట్లాగా మరి ప్రభు మాట్లాడాల్సి వచ్చింది? లేకపోతే ఈ వాక్య భాగాల యొక్క అర్థం ఏంటి? 2 ఒకే అర్థాన్ని మనకి తెలియజేస్తూ ఉంటున్నాయా? లేకపోతే 3 దినాల పూర్తి కాలాన్ని లేకపోతే 3వ దినాన లేవటాన్ని కలిపి మనం ఒకే అర్థంతో తీసుకోవాల్సి ఉంటుందా అనే యూదుల కాలము యొక్క లెక్కింపును అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఉన్న కొన్ని వ్రాయబడిన చారిత్రక విషయాలను మనం చూసినప్పుడు మనం గ్రహించగలుగుతాం. ఉదాహరణకు ఎస్తేరు 4వ అధ్యాయం 16వ వచనంలో మనం ఇలా చదువుతాం. నీవు పోయి షూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును.
నేను నశించినా నశించదను అని ఎస్తేరు మొర్దెకైతో చెప్పడాన్ని మనం చూస్తాము. అంటే మీరు 3 దినాలు ఉపవాసం ఉండండి, తర్వాత నేను రాజుగారిని కలిసి ఈ సమస్యను, యూదులకు వచ్చినటువంటి ఉపద్రవాన్ని గురించి నేను మాట్లాడతాను అన్నట్లుగా ఎస్తేరు చెప్పిన దాన్ని మనం ఇక్కడ చదువుతాము. కానీ 5వ అధ్యాయము 1వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికే ఇంకా 3 దినాలు పూర్తి కాక మునిపే, అంటే 3వ దినములో ఉండంగానే 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను అని మనం చదువుతాం. అంటే యూదుల సంప్రదాయంలో 3 దినాలు పూర్తి కౌంట్ అయినా లేదా 3వ దినములోకి ప్రవేశించినా కూడా 2 ఒకటే అనే సంగతిని మనము గ్రహించాలి. అలానే లూకా సువార్త 24వ అధ్యాయంలో 2 శిష్యుల గురించి మనం చదువుతాం. వీరు యెరూషలేముకు దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మై అనే ఒక గ్రామానికి ప్రయాణమే వెళతా ఉంటున్నప్పుడు ప్రభు వారిని ఆ మార్గంలో కలుసుకున్నప్పుడు వారి మధ్యలో జరిగిన సంభాషణ గురించి మనం చూసినప్పుడు 24వ అధ్యాయం ప్రారంభంలో ఆదివారమున అని మనం చదువుతాం. అంటే ప్రభు పునరుద్ధానుడే లేచినటువంటి ఆ దినమే, ఆ 3వ దినమే ఆదివారమున. 13వ వచనంలో మరల చదువుతాం. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు అని మనం చదువుతాం. అంటే అదే ఆదివారం రోజు శిష్యులు ఆ దగ్గరలో, యెరూషలేముకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఎమ్మాయి అనే గ్రామానికి ప్రయాణమే వెళతా ఉన్నట్లు మనం చదువుతాం. వారు యెరూషలేములో ప్రభువుకు జరిగినటువంటి వాటిని గురించి మాట్లాడుకుంటూ వెళతా ఉంటున్నప్పుడు 20-21 వచనాలు ఇలా చదువుతాం. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఏనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను అని మనం చదువుతాం. వాస్తవానికి ఈ 2 శిష్యులు ఎమ్మాయి గ్రామానికి వెళతా ఉన్నది ఆదివారం సాయంత్రం. అదే ఆదివారం ఉదయం ప్రభు తిరిగి పునరుద్ధానుడే లేచిన దాన్ని మనం వాక్యంలో చదువుతాం. శుక్రవారం సాయంత్రం ప్రభు సిలువ వేయబడినప్పుడు మరి శిష్యులు మాట్లాడుతూ ఉంటున్నారు, నేటికి జరిగి 3 దినములాయను అంటున్నారు అన్నమాట. అంటే యూదుల సంప్రదాయంలో 3వ దినములోనికి ప్రారంభమైతే వాళ్ళు ఆ దినాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా కౌంట్ చేసుకుంటారు, ఆ దినాన్ని కలిపి మాట్లాడతారు కాలాన్ని అని మనం గ్రహించాలి. అదే విధముగా అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కూడా దేవుడు కొర్నేలికి దర్శనం ఇవ్వటం ద్వారా, అలానే పేతురుకు కూడా దర్శనం ఇవ్వటం ద్వారా పేతురు కొర్నేలి ఇంటికి రావడము, అక్కడ కొర్నేలి ఇంటిలో సమకూర్చబడినటువంటి రోమీలైన అనిలందరికీ కూడా పేతురు స్వార్థను ప్రకటించడం మనం అక్కడ చదువుతాము. ఆ క్రమంలో కొర్నేలి 10వ అధ్యాయంలో 30వ వచనంలో 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఎంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి అని కొర్నేలి యొక్క దర్శనం గురించి పేతురుతో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ మనం ఏం చదువుతామంటే 4 దినముల క్రిందట అని మనం చదువుతాం. కానీ వాస్తవానికి పూర్తయింది 3 దినాలే. ముందు 10వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటే గనక లెక్కించుకుంటే వాస్తవానికి వాళ్ళు 4వ దినంలో ఉన్నారు. మధ్యాహ్నం 3 దగ్గర నుంచి ఈ వేళ వరకు, అంటే ఈవినింగ్ వరకు నేను ప్రార్థన చేసుకుంటా ఉంటుండగా అని ఆ దినాంతో కూడా కలుపుకొని ఏదైతే మాట్లాడుతూ ఉంటున్నాడో కొర్నేలి, అది 4వ రోజు వాస్తవానికి. కానీ 4 దినముల క్రిందట అని కొర్నేలి మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక చరిత్ర పరంగా, సాంప్రదాయ పరంగా వారు ఆయా జాతుల ప్రజలు కాలాన్ని లెక్కించే విధానాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం కూడా కౌంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గ్రెగోరియన్ క్యాలెండర్ వచ్చిన తర్వాత దినాలను, నెలలను లెక్కించే విధానంతో మనము 2000 సంవత్సరాల క్రితము యూదుల సాంప్రదాయంలో వారు కాలాన్ని లెక్కించే విధానాన్ని పోల్చకూడదు. కనుక ఈ యూదుల సాంప్రదాయ ప్రకారంగా కాలాన్ని లెక్కించే విధానాన్ని మనము గమనిస్తే గనక యోన చేప కడుపులో 3 రాత్రింబవళ్ళు ఉన్నట్లుగా మనుష్య కుమారుడు 3 దినాలు సమాధిలో ఉంటాడు అని ప్రభు సెలవిచ్చిన మాట స్పష్టంగా నెరవేరినట్లుగా, ఎట్లాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా శుక్రవారం మధ్యాహ్నం ప్రభు మరణించినప్పుడు ఆదివారం ఉదయం ఆయన పునరుద్ధానుడై లేచినప్పుడు ఆయన 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కాబట్టే 3 దినాలను పూర్తిగా కూడా కౌంట్ చేయటం జరిగింది. కాబట్టి ఆయన శిష్యులు కూడా ఆదివారం సాయంత్రం ఎమ్మాయి గ్రామానికి ప్రయాణం వెళుతూ ఉంటున్నప్పుడు నేటికి 3 దినాలు అయిపోయింది అన్నట్టుగా మాట్లాడటాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక చేప గర్భంలో యోనా ఉన్న సూచక్రియను ప్రభు కోట్ చేయటంలో ప్రభు యొక్క సమాధి కాలము ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది అన్న సంగతిని మనము ఇక్కడ గ్రహించవచ్చు. ప్రియమైన సహోదరులారా, యోనా గ్రంథం 1వ అధ్యాయాన్ని ముగించాము. 2వ అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రభు పేరిట మీకందరికీ వందనాలు.